హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. శోభనం అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరగడం సాంప్రదాయం. కానీ మోహన్ అలాంటి పట్టింపులు ఏమీ లేవు అని తమ ఇంటికాడనే అన్నీ జరుపుకుంటాము అని చెప్పి ఆ రోజే తన భార్య అయిన సుమతితో తన ఇంట్లో అడుగు పెట్టాడు. మోహన్ అక్కా చెల్లెళ్ళు దంపతులిద్దరికి హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మని చెప్పారు. సుమతిని అలంకరించేటప్పుడు ఆడపడుచులు మీ ఇంట్లో కదా చేసుకోవాల్సింది, ఎందుకు చేసుకోలేదు అని అడిగారు వాళ్ళు. అది మీ అన్నను అడగండి అంటూ పౌరుషంగా జవాబిచ్చింది సుమతి. వాళ్ళు మూతులు తిప్పుకొని కామైపోయారు. గదిలో అడుగు పెట్టగానే మోహన్ తలుపు గడియ పెడుతూ సుమతి వైపు రాబోయాడు. సుమతి గబుక్కున మంచంపై నుంచి కోపంగా లేచి అతని వైపు చూస్తూ, ఆ కాలంలో ఆడపిల్లలకు ఉండే సిగ్గులాంటివి పాటించకుండా పందిరి మంచానికి వేలాడదీసిన మల్లెపూలను అన్నీ తెంపుతూ నీ ముఖానికి నేను అవసరమా అని అంది సుమతి. సుమతి గొంతు మోహన్ వినడం అదే మొదటిసారి. మధురమైన గొంతు అనుకున్నాడు. నా తండ్రి అంత వయసుంది నీకు, నీ వయసులో సగం కంటే తక్కువ ఉన్న నన్ను పెళ్లి చేసుకోవడం నీకు అవసరమా అని మళ్ళీ ప్రశ్నించింది ఆమె. సుమతి తిడుతూ ఉంటే మోహన్కి పూల వర్షంలా ఉంది, సుప్రభాతంలా అనిపించింది. మోహన్ ఏమీ పట్టించుకోలేదు. ఆ కాలంలో పెళ్లిళ్ళు చిన్న వయసులోనే అయ్యేవి. మొదటి రాత్రులు తర్వాత రాత్రులు కూడా కొంతకాలం వరకు ఇలాగే గడుస్తాయి అని అతడికి తెలుసు. కానీ సుమతి అలా కాదు. ఆ కాలం నాటికి ఆమె వయసు పెద్దదానే చెప్పాలి. బుద్ధి తెలిసిన తర్వాతే పెళ్లి చేసుకుంది. తను అందరిలా తెలిసి తెలియక మాట్లాడటం లేదు. బాధతో తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రి దగ్గర ఎదిరించలేక మోహన్ని కడిగి పారేస్తుంది. మోహన్ ఆమెను పెళ్లి చేసుకుంటాను అనకపోతే ఆమె ఇప్పుడు చదువుకుంటూ ఉండేది. ఆ ఉక్రోషం తట్టుకోలేక ఎప్పుడెప్పుడు మోహన్ ఒంటరిగా దొరుకుతాడో అని ఎదురు చూస్తూ ఉంది ఆమె. తనకు తెలుసు తన జీవితం కూడా అందరిలా బలి అయిపోయింది అని. అయినా తేలిగ్గా వదలదలుచుకోలేదు ఆమె. అతను థర్డ్ ఫామ్ చదివిన వాడికి మెట్రిక్ చదివిన నేను కావాలా అని రెచ్చిపోతూ మళ్ళీ అంది సుమతి. ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన మోహన్ సుమతి వాదనలో వాస్తవం కనిపించలేదు. అతను ఆమె వైపే ఆలోచించుకుంటూ ఉన్నాడు. ప్రేమకు వయసుతో, కులంతో, ధనంతో సంబంధమే లేదు. అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. అలాంటిది నిన్ను చూడగానే నా మనసు మారిపోయింది. మరో ఆలోచన లేకుండా మీ నాన్నను కలిశాను నేను. ఆలస్యం చేయడం నాకు ఇష్టం లేదు అని నిజం చెప్పాడు మోహన్. అవునులే, ఆలస్యం చేస్తే పళ్ళు ఊడిపోవు అని వెటకారంగా అంది సుమతి. నా వయసు ఏమిటో నువ్వు చూస్తావుగా అని ఒంటరిగా నవ్వుతూ సుమతికి దగ్గరగా వచ్చాడు. సుమతి వెనక్కు అడుగులు వేస్తూ చేతికి అందిన పూలను, స్వీట్స్ని మోహన్ వైపు విసురుతుంది. చివరగా పాల గ్లాస్ అందుకుంది. మోహన్ వేగంగా సుమతి వైపు వచ్చి పాల గ్లాస్ పట్టుకున్న తన చేతులను గట్టిగా పట్టుకొని తల వంచి పాలు తాగేశాడు. కోపం తట్టుకోలేని సుమతి పాల గ్లాస్ వదిలి చేతులతో అతన్ని దొరికిన చోటల్లా కొట్టసాగింది ఆమె. మోహన్కి ఓ ఆటలా తీసుకున్నాడు. అలసిపోయిన సుమతి నిస్సహాయ స్థితిలో అతనికి లొంగిపోయింది. మెలకు వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. గబగబా లేచి దుస్తులు సర్దుకుంటూ రాత్రి జరిగింది తలుచుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చాలాసేపు అట్లాగే గదిలో ఉండిపోయింది. గదిలోకైతే ఎవ్వరూ రాలేదు. దీనంగా దిగులుగా మంచంపై కూర్చుంది. కొంతసేపు తర్వాత కడుపులో ఆకలి వేసింది. తన ఇల్లు కాదు, ఏం చెయ్యాలో ఆమెకు తెలియలేదు. రాత్రి ఆమె విసిరికొట్టిన స్వీట్స్ అన్నీ ఏరి ప్లేట్లో పెట్టి ఉన్నాయి. మరి అది ఎవరు చేశారో? ఒకవేళ తను నిద్రపోతుండగా ఎవరైనా లోపలికి వచ్చారా? బాబోయ్, అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో, చీచీ అని తలుచుకొని విసుగ్గా కూర్చుంది. అంతలో బయట మాటలు వినిపించాయి. అది మోహన్ గొంతు. ఇంతవరకు నిద్రపోతుందా అని, మరి తిండి సంగతి ఏమిటి, బుద్ధుందా మీకు అని అరుస్తున్నాడు అతను. నువ్వేగా తీయవద్దు అని చెప్పింది అని మెల్లగా అంటుంది ఓ ఆడగొంతు. ఇంత ఆలస్యమైతే కాస్త లేపొద్దు అని గద్దిస్తున్నట్లు అన్నాడు మోహన్. మోహన్ మాట్లాడుతూనే తలుపులు తీశాడు. సుమతి మేల్కొని ఉండటం చూసి ఆకలిగా ఉందా
ముందు తింటావా లేక స్నానం చేస్తావా అని అడిగాడు అతను. ఆమె జవాబు కూడా ఇవ్వలేదు. మొహం పక్కకు తిప్పుకుంది. ప్రస్తుతం తినేసి స్నానం చేయి, రాత్రికి పోట్లాడుకుందాం. అదేదో పెద్ద జోక్ అన్నట్లుగా గలగలా నవ్వేశాడు మోహన్. అతను నవ్వు చూస్తూ ఉంటే తను ఏమీ సాధించలేకపోయింది అనిపించింది. ఆమెకి ఏడుపొచ్చేసింది. సుమతి మోకాళ్ళ సందుల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. సుమతిని చూడగానే మోహన్కి బాధ అనిపించి దగ్గరగా వచ్చి సుమతి భుజంపై చెయ్యి వేసి, నిన్ను కంటనీరు పెట్టనీయకుండా నేను చూసుకుంటాను అని అన్నాడు అతను. నమ్మకంగా. ఎన్నాళ్ళు చూసుకుంటావు? నేను వయసులోకి వచ్చేసరికి నువ్వు ఉంటావో పోతావో అని అంది కళ్ళమ్మటి నీళ్లు తుడుచుకుంటూ. ఆ మాటకు మోహన్ సుమతి 2 చేతులతో దగ్గరకు తీసుకుని, నేను నిన్ను వదలను అని అన్నాడతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ. సుమతికి అన్నం వడ్డిస్తూ, నీకంటే చాలా పెద్దవాడు, చదువుకున్న దానివి, నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడిగింది ఆడపడుచు. చేసుకున్నా మీ అన్ననడుగు అని కోపంగా ఏమీ తినకుండా చేతిని కడిగేస్తూ వెళ్ళిపోయింది సుమతి. అక్కడి నుంచి లేచి ఎక్కడికి వెళ్లాలో తెలియక తన గదిలోకి వెళ్ళిపోయింది. తను ఉంటే ఆమె సరిగ్గా తినదేమోనని వంటగదిలో కాక మధ్య గదిలో కూర్చున్న మోహన్కి ఈ సంభాషణంతా వినిపించి కోపంగా అతను వెళ్ళి, చెల్లెల్ని నీకు బుద్ధి లేదు ఆ ప్రశ్న వేయడానికి, నీ మొగుడు కంటే నేను బాగా చూసుకోగలను అని గది లోపలికి వచ్చేశాడు. సుమతి కోపంగా ఎటో చూస్తూ కూర్చొని ఉంది. మోహన్ చెల్లెలతో ఏమన్నాడో వినపడింది సుమతికి. సుమతి దగ్గరలో వచ్చి నిలబడ్డాడు. మళ్ళీ ఏం జరుగుతుందో అని గబొక్కన మంచం దిగి లేచి నిలబడిందామె. సుమతి 2 భుజాలపై చేయి వేసి కళ్ళల్లోకి చూస్తూ ఓ నవ్వు నవ్వాడు. పెళ్ళయ్యి 5 రోజులు గడిచింది అని నిరాశగా గడిచిపోయింది అనుకుంది సుమతి. సుమతి, త్వరగా రెడీ అవ్వు, మళ్ళీ వస్తాను అని వెళ్ళిన మోహన్ అన్నట్లుగానే వచ్చేశాడు. రా వెళ్దామని అన్నాడు అతను. సుమతి చేయి పట్టుకుంటూ, దానికి పట్టుకోవడం ఎందుకు, వస్తాను కదా అని చిరాగ్గా అంది సుమతి. సుమతి అన్న మాటలకి అతను ఏమీ పట్టించుకోలేదు. బయటికి రాగానే ఇంటి ముందల ఎద్దుల బండి ఉంది. ఎక్కడికి అని అర్థం కాకపోయినా బండి ఎక్కి కూర్చుంది ఆమె. మోహన్ కూడా ఎక్కి పక్కన కూర్చుంటూ సుమతి ఇంటి నుంచి తెచ్చిన పుస్తకాల సంచిని ఆమె చేతికి ఇచ్చాడు. సుమతి ఆశ్చర్యంగా వాటి కేసు చూసింది. పెళ్ళైనంత మాత్రాన చదువు ఆపేయాలని ఉందా అని ప్రశ్నించాడు మోహన్. మోహన్ను చూసిన తర్వాత కలిగిన మొదటి ఆనందం సుమతికి అదేను. కళ్ళల్లో మెరుపులు వచ్చాయి. నిజమా అని అన్నట్లు చూసింది ఆమె. అవును అని అన్నాడు మోహన్. సుమతి కళ్ళల్లోని ఆనందం చూస్తుంటే మోహన్కి మరింత చెయ్యాలి అనిపించింది. సంవత్సరం తిరిగినా పిల్లలు పుట్టలేదు వాళ్లకు అని చాటుగా చిన్నగా సుమతికి వినిపించేలా చుట్టుపక్కల వాళ్ళు ఇలా అంటూ ఉన్నారు. వయసు పైబడిన వాళ్ళని చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారు అని అనుకుంటున్నారు అమ్మలక్కలు. సుమతి ఈ మాటలకు నొచ్చుకున్నా మోహన్కి చెప్పనే లేదు. మోహన్ సుమతికి కావాల్సిన స్వేచ్ఛనిచ్చాడు. అప్పుడే దేశానికి స్వాతంత్రం కూడా వచ్చింది. మోహన్తో తెలిసిన వాళ్ళు సరదాగా ఎగతాళిగా స్వాతంత్రం వచ్చింది దేశానికా లేక పెళ్ళానికా అనేవాళ్ళు వాళ్ళు. పంటపై ఎంత ఆదాయం వచ్చినా ఆదాయం మొత్తం సుమతి చేతికి ఇచ్చేవాడు మోహన్. ఇంటికి ఏ కార్యం చేయాలి అన్నా అంతా సుమతి మీదుగానే నడిచేది. సుమతికి ఎంత స్వేచ్ఛ ఉంది అనంటే తన పుట్టింటికి సహాయం చేయాలి అన్నా మోహన్తో చర్చించాల్సిన అవసరం ఉండేదే కాదు. ఒకసారి తన అక్కల పురిటి కోసం తన తండ్రికి డబ్బు ఇవ్వబోతూ మోహన్ని అనుమతి కోరింది. దానికి మోహన్ కోపగించుకొని, నన్ను అడగటం ఏమిటి, ఇది మన సంసారం, నీ నిర్ణయమే నాది కూడా. పుట్టింటి వారు కళ్ళనీళ్లు పెట్టుకుంటే నువ్వు ఇంట్లో సంతోషంగా ఉంటావా ఏంటి అని ప్రశ్న వేశాడు అతను. అంతే, మరెప్పుడు సుమతి మోహన్ని సంప్రదించలేదు. పొందికగా సంసారాన్ని నెట్టుకొచ్చింది. పెళ్ళై 5 సంవత్సరాలకి ఆమె కడుపు పండింది. వాంతులు ఎక్కువగా చేసుకుంటూ నీరసించిపోయిన సుమతికి చాలానే సపర్యాలు చేస్తూ ఉన్నాడు మోహన్. భర్త ఆత్మీయత, అనురాగాలు సుమతిని అన్నీ మర్చి ఆనందంలో తేలిపోయేలా చేశాయి. ఆ గర్భం నిలవలేదు ఆమెకి. అప్పుడు సుమతి పడిన అవస్థకి మోహన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలి అని నిర్ణయించుకున్నాడతను. సుమతి ససేమిరా వద్దు అనింది.
అలా జరిగితే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అని ఆమె బెదిరించింది. ఆ చిన్న మాటకి మోహన్ తల్లడిల్లిపోయాడు. భర్త ముఖంలో కనిపించిన ఆవేదన చూసి అతని చేతిలో చేయి వేస్తూ, ఎప్పటికీ నేను వదలను, మాట్లాడిన మాటలు అన్నింటికి కూడా నన్ను క్షమించండి అని అంది సుమతి మనస్ఫూర్తిగా. మోహన్ నవ్వుతూ, ఆ రోజు నువ్వు ఏమన్నావో కానీ నాకు మాత్రం నువ్వు పాట పాడుతూ నన్ను పిలిచినట్లుగా అనిపించింది అని అన్నాడు పగలబడి నవ్వుతూ మోహన్. చీపో అని సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది సుమతి. సుమతి పట్టుదలగా జాగ్రత్తలు తీసుకుంటూ 3 పిల్లల్ని కనింది. మోహన్ కూతురికి 15 సంవత్సరాలు దాటగానే పెళ్లి చేసేశాడు. కూతురు పెళ్లినాటికి సుమతికి 38 సంవత్సరాలు. కానీ బాగా లావెక్కి మోహన్కి సమాన వయసురాలుగా సరిపోయింది. ఇప్పుడు ఆ జంటను చూస్తే ఎవ్వరూ కూడా సుమతి చిన్నది అనుకోరు. మరో 4 ఏళ్లు గడిచేసరికి కొడుకులిద్దరికి పెళ్లిళ్ళు కూడా చేసేశారు. కొడుకులిద్దరూ గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. దిగులు లేదు. 4 వాటాలు పంచాడు. 2 వాటాలు కొడుకులిద్దరికి, 1 వాటా కూతురికి, మరో వాటా సుమతి పేరును రిజిస్టర్ చేయించాడు. అలా చేసినందుకు సుమతి బాగా పోట్లాడింది. అందులో నీ ఉద్దేశం ఏమి అని కొట్లాడింది అతన్ని. నువ్వు నాకంటే పెద్దవాడివి అనే కదా నా జాగ్రత్త కోసం ఇలా చేశారు మీరు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఏడ్చింది సుమతి. చీచి, అలాంటి ఉద్దేశం ఏమీ కాదు. నీ పేరునున్నా నా పేరు ఉన్నట్లే కదా అని ఓదార్చుతూ అడిగాడు. అతను ఆస్తిని కూతురికి కూడా సమానంగా పంచినప్పుడే నిన్ను ప్రశ్నించే అర్హత నాకు లేదు అని తెలుసు. నీ ఔన్నత్యానికి నేను మొదటి నుండి చూస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు నువ్వు ఇలా చేయడం నన్ను అవమానించినట్లు అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది సుమతి. సుమతి ఆరోగ్యం కొంచెం క్షీణించింది. వరుసగా గర్భస్రావం అవడంతో గర్భసంచిలో పుండు పడింది అని అన్నారు డాక్టర్స్. హైదరాబాద్లోని హాస్పిటల్ తీసుకుని వచ్చాడు మోహన్. వాళ్ళు కొద్ది రోజులు ట్రీట్మెంట్ కొనసాగించాలి అని చెప్పారు. దానితో అక్కడే ఉన్న కొడుకుల వద్ద మొట్టమొదటిసారిగా ఉండాలి అనుకున్నారు. పొలాలను కౌలుకిచ్చి కొద్ది రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉన్నారు. కూతురికి ఆస్తి ఇవ్వడం వల్ల కొడుకులిద్దరూ కొద్దిగా బాధగా ఉన్నారు. మోహన్ అది గ్రహించి, ఆడపిల్ల అని తేడా చూడకూడదు, నేను కూడా మా నాన్న ఇచ్చిన ఆస్తిలో నా చెల్లెళ్ళకు కూడా భాగాన్ని ఇచ్చాను. వారి సంతోషమే మన కుటుంబ సంతోషం. అక్కకు పంచడం వల్ల మీ వాట తగ్గిందేమో గాని మా నాన్న నాకు ఇచ్చిన దానికంటే నేను మీకు బాగా ఇచ్చాను అని అన్నాడు మోహన్ వాళ్లను అన్వయిస్తూ. అది బుర్రకెక్కని పెద్ద కొడుకు తల్లిదండ్రులిద్దరినీ తేడాగా చూశాడు. ఇది గ్రహించిన సుమతి తన కళ్ళ ముందే తన భర్తను పిల్లలు సరిగ్గా చూసుకోకపోవడం సహించలేక అక్కడి నుండి బయలుదేరిపోయింది. తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు ఉండమని మాట వరుసకైన పెద్ద కొడుకు అనలేదు. అది దంపతులిద్దరినీ చాలా బాధించింది. వేరుగా ఉందాము అని అంది సుమతి. సుమతి చిన్న కొడుకు ఇంటికి వెళ్దామా అని అంది. మన పిచ్చిగాని ఒకే ఊర్లో మనం అన్న దగ్గర ఉన్నాము అని తెలిసి కూడా వాడు వచ్చి చూడలేదు మనల్ని. అప్పుడే వాడి మనసు గ్రహించి ఉండాలి అని అన్నాడు మోహన్ భార్యతో. సుమతి ఏమీ మాట్లాడలేదు. మోహన్కి కొడుకుల తీరు మనస్తాపం కలిగించింది. కానీ భార్య దగ్గర ఏమీ బయటపడలేదు. సుమతి ఏమీ మాట్లాడలేదు. తన మనసులోనే బాగా దిగులు పడింది అని మోహన్ గ్రహించలేకపోయాడు. ఇక పల్లెటూరులో ఏం చేస్తాము అని మోహన్ పట్నంలోనే కాపురం పెట్టేశాడు. సుమతి పల్లెటూరు నుండి ఆమె రావడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆరోగ్యరీత్యా పదే పదే తిరగడం కష్టంగా అనిపించింది. టౌన్కు వచ్చేసింది. శారీరక అనారోగ్యం కన్నా మానసిక దిగులు ఆమెను బాగా కృంగదీసింది. డాక్టర్ అదే విషయం చెప్పినప్పుడు, సరే కూతుర్ని పిలిపించేనా అని అడిగాడు మోహన్. 24 ఏళ్లు పెరిగిన కొడుకులకు మనం అక్కర్లేనప్పుడు 15 సంవత్సరాలు పెరిగిన కూతురికి మనం అవసరమవుతామా మీ పిచ్చిగాని అని అంది సుమతి. మోహన్ తప్పు చేశాను అని అన్నాడు. ఆస్తి పంచకపోయి ఉంటే చాలా బాగుండేది. ఆస్తి కోసం వాళ్ళు తప్పకుండా తమకు విధేయతగా ఉండేవాళ్ళు. అదే విషయం సుమతితో అన్నాడు. సుమతి ఓ వెర్రినవ్వు నవ్వి, ముసిగేసుకున్న మనుషుల మధ్య నివసించడం ప్రమాదం అని అంది ఆమె. అది నిజమే అనిపించింది మోహన్కి. సరే కానివ్వు, మనం కొత్త జీవితం మొదలు పెడదాం. మొదటి నుండి మన ఇద్దరమే కదా అని ధీమాగా అన్నాడు మోహన్.
సుమతి చేత మొదటి నుండి కూడా మోహన్ ఏ పని చేయించలేదు. అయితే సుమతి ఒప్పుకోక ఇద్దరం కలిసి చేద్దాము అనేది. త్వరగా పనులు చేసుకొని పొలం వైపు వెళ్తూ ఉంటే చూసిన వాళ్ళంతా స్వాతంత్రం వచ్చింది దేశానికా లేక సుమతికా అని అనేవాళ్ళు మోహన్ని. అన్నీ మర్చిపోయి సుమతితో దేవాలయాలకు లేదా అలా ఊళ్ళోనే ఏదో ఒక స్థలానికి తీసుకుని వెళ్ళి కాలక్షేపం చేసేవాళ్ళు. రోజు సాయంత్రం హాల్లో ఒకరోజు ఉన్నట్లుండి సుమతి లేవలేకపోయింది. ఎందుకో అర్థం కాలేదు. ఏంటో పైకి లేవలేకపోతున్నాను అని చెప్పింది భర్తతో. వెంటనే రిక్షాను పిలుచుకొని వచ్చి భార్యను 2 చేతులతో చిన్నపిల్లలా ఎత్తుకొని తీసుకొని వస్తూ మొదటి రాత్రి ఏమన్నావు అని అడిగాడు కొంటెగా సరదాగా సుమతిని. సుమతి వెంటనే పట్టుమని చెంపపై వేసింది కుడి చేత్తో. అబ్బా అంటూ ఎందుకు కొట్టావు అని అన్నాడు ఆగి. ఇది సందర్భమా అని అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. అరే తమాషాకి అన్నాను అని రిక్షాలో కూర్చోబెట్టాడు ఆమెని. అతన్ని బాధ పెట్టాను అని సుమతి నవ్వేసింది. కానీ అదే చివరి నవ్వు అనుకోలేదు మోహన్. సుమతి మరణంతో మోహన్ జీవితం చిన్న భిన్నమైపోయింది. ఊహించని అగాధంలోకి పడిపోయాడు అతను. తల్లి మరణానికని వచ్చిన కొడుకులిద్దరినీ కూడా క్షమించలేకపోయాడు తండ్రి. ఎంతో అపురూపంగా చూసుకొని చివరి రోజు సుమతితో తను అన్నమాటనే తలుచుకొని ఏడవని రోజే లేదు. మోహన్ సుమతి పటం ముందు కూర్చొని చెప్పుకుంటూనే ఉంటాడు. వయసులో నాకంటే చిన్నదానివి, నేను ఉంటానో పోతానో అని అన్నావు. నీకోసం నేను నిలబడ్డాను, మరి నువ్వేం చేశావు? నా గుండెల్లో గుణపాన్ని దింపావు కదా అని. నువ్వు నాకు ఇంత ద్రోహం చేస్తావు అనుకోలేదు సుమతి అని కొన్ని ఏండ్లుగా మోహన్ ఏడుస్తూనే ఉన్నాడు. కొడుకులిద్దరినీ దగ్గరికి రానివ్వకుండా ఉన్నాడు. పశ్చాత్తాపపడిన కొడుకులు తమ పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపుతూ ఉంటారు. వాళ్లల్లో ఒక పాప అంతా సుమతిలాగే ఉంటుంది. ఇప్పుడు మోహన్ వయసు 97 సంవత్సరాలు. సుమతి చనిపోయి 25 సంవత్సరాలు దాటింది. సుమతి చేసిన పూజలో సుమతి కోసం నిలబడాలి అనుకున్న మోహన్ నిర్ణయమో కానీ మోహన్ని నేటి వరకు ఆరోగ్యంగా నిలబెట్టింది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.